హలో అండి, నేను మిరిష్తా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఏం చేస్తున్నారు? బిగ్ బాస్ చూస్తున్నారా? నన్ను 2 డేస్ నుంచి మిస్ అయ్యారని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటి మిస్ అయ్యారా లేదా? అయ్యారా? ఓకే గైస్, ఇంతమంది అయితే ఈ 2 డేస్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంతమంది అయితే సాటర్డే సండే మండే రోజు ఎపిసోడ్ కూడా చూసినారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? లైవ్లో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తుంది మాత్రమే నేను చెప్తానని మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను. ఈ రోజు అయితే ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్యూస్డే రోజు అయితే మండే వరకు ఏం జరిగిందో అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చేసాను. ఎందుకంటే 2 డేస్ నుంచి మీ ముందుకు నేను రాలేదు కదా, అందుకే ఈరోజు అయితే వచ్చేసాను అనమాట. సో ఇంకా మన టాపిక్లోకి వస్తే, సోకాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోకాడు అనుకుంటా మన నాగార్జున గారు అయితే ఎంట్రీ ఇచ్చేసినారు. మంచిగా ఆ రోజు ఫ్రైడే రోజు జరిగిన ముచ్చట కూడా మనకు చెప్పేసినారు. ఈ దివ్యకి నాకు అర్థం కావట్లేదు, తినకు వేరే ముచ్చటే ఉండదా? అయితే తనుజ గురించి, అయితే బర్ని గారి గురించి, వీళ్ళిద్దరి గురించేనా? ఇంకా తనకి వేరే టాపిక్ ఉండదు, వేరేది ఏముండదు. అసలు నాకు ఎందుకో తెలియట్లేదు దివ్య అక్కడ ఉంది. అసలు ఏం ఆడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. దివ్య గేమ్ అయితే నాకు కనిపించట్లేదు. మీకు కనిపిస్తుందా? లేకపోతే నేను చూడలేకపోతున్నానా? నాకే కనిపించట్లేదా? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం ఒక టాపిక్ తనుజ లేదా బర్ని, వీళ్ళిద్దరు బాండ్ విడగొట్టాలా లేదా మేమిద్దరం కలిసి అంటే లైక్ దివ్య బర్ని కలిసి ఉండాలా? ఈమె నాకు తెలిసి ఇదే మోటివ్ పెట్టుకుని వెళ్ళిందేమో, బర్నీ గారితో బాండింగ్ లేదా తనుజాతో విడగొట్టాలి అన్న రేంజ్లో. ఈమె ముచ్చటంతా ఎప్పుడు అక్కడనే ఉంటుంది. సో నాకైతే ఇదైతే అనిపించింది అనమాట. సో నెక్స్ట్ మన టాపిక్లోకి వస్తే, ఇంకా నాగార్జున గారు హౌస్లోకి వెల్కమ్ ఇచ్చినారు. సమ్ గేమ్స్ ఒక్కొక్కరి గురించి మాట్లాడినారు. వీక్లో చేసిన వాళ్ళ మిస్టేక్స్ గురించి, కళ్యాణ్, రీతు, తనుజ. మన రీతుని ఎందుకు పెడతారా బాబు సంచాలక్గా? ఇంతవరకు సంచాలక్గా ఫెయిర్ ఆడింది అనుకంటే ఫెయిర్ ఆడని గ్రాఫే ఎక్కువ ఉంది మన రీతుది. ఏందో మరి కళ్యాణ్ చేసింది ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, తన సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా లేదా ఫెయిర్గా ఆడాడో కూడా కామెంట్ చేయండి గైస్. సో రీతు అయితే అన్ఫెయిర్గానే ఆడింది, సంచాలక్గా తను ఫెయిల్ అయిపోయింది ఆ రోజుకైతే అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. సో నెక్స్ట్ ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకా అందులో కూడా ఒక గేమ్ ఆడారనమాట, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ టైప్ అన్నట్టు. ఎవరు ముంచుతారు ఎవరు తేల్చుతారు అని చెప్పేసి అయితే ఆడినారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే సంజన ముంచుతుంది అని చెప్పేసి, బర్ని గారు ముంచుతారు అని చెప్పేసి, తనుజ ఆయనేమో ఇద్దరు లైక్ తను మమ్మల్ని కాపాడుతుంది అన్న రేంజ్లో చెప్పినారు. సో ఇక్కడ ఏమైనా ట్విస్ట్ అంటే, ఎవరైతే ఎక్కువ డౌన్ అయ్యారో, లేకపోతే సంజన గారిని ముంచారు కదా చాలామంది, సో 4 మెంబర్స్ ముంచారు కాబట్టి తనదే హైయెస్ట్లో ఉంది కాబట్టి తనకి నో ఫ్యామిలీ వీక్ అని అయితే పెట్టినారు. అదొక ట్విస్ట్ బిగ్ బాంబ్. అది ఒక బిగ్ బాంబ్ ఏమో డబుల్ ఎలిమినేషన్, ఒక బిగ్ బాంబ్ ఏమో నో ఫ్యామిలీ వీక్ ఫర్ దట్ పర్సన్. ఆ సంజన గారికి అయితే ఫ్యామిలీ వీక్ లేదనుకునే తను ఇంకా ఏడ్ చేసి నేను ఉండను, నా వల్ల కాదు, పాపం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ తను హోమ్ సిక్ ఫీల్ అవుతుంది ఆల్రెడీ. అండ్ తనకే ఫ్యామిలీ వీక్ లేదనేసరికి తను తట్టుకోలేక నేను వెళ్ళిపోతాను అది ఇది అనేసరికి మన కళ్యాణ్ సార్ లేచేసారనమాట. సార్ నాకొద్దు, సంజన గారికి ఇచ్చేయండి. కళ్యాణ్ ఎప్పుడు అందరి కోసమే స్టాండ్ తీసుకుంటాడు అనిపిస్తుంది నాకు. తన కోసం తను ఏది స్టాండ్ తీసుకోడు. ఇంతకుముందు తనుజ కోసం వచ్చినప్పుడు తను ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి, రేపు కప్పు విషయంకి వస్తే కూడా ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి అని అంటారేమో, నాకు అర్థం కావట్లేదు. వేరే ఫ్యామిలీ వీక్ అప్పుడు నాకు వద్దు ఇచ్చేయండి అని చెప్పేసి, వేరే ఇంతకుముందు వాళ్ళకి మెమరీస్ కోసం వచ్చింది ఫోటో ఫ్రేమ్స్ లైక్ వాయిస్ మెసేజ్లు, ఇంపార్టెంట్ మెసేజ్లు, అవి కూడా ఇచ్చేయండి సార్, రేపు కప్పు కూడా ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ నాకు తెలిసి అయితే. సో ఇది జరుగుతుంటే నెక్స్ట్ బర్ని గారు కూడా, నేను ఇంటికి వెళ్ళి వచ్చేసాను కదా, నాకు అంతా హోమ్ సిక్ ఏం లేదు, నేను కూడా ఇద్దామనుకుంటున్నాను సార్, నేను సాక్రిఫైస్, అక్కడ ఎవరో ఏం పెట్టలేదు రూల్, నువ్వు సాక్రిఫైస్ చేస్తే సంజన గారికి వస్తుంది అని చెప్పేసి. జస్ట్ సంజన గారికి నో ఫ్యామిలీ వీక్ అని చెప్పినారు, కానీ మీరు ఏమన్నా చేస్తే తనకు వస్తుందని అయితే వాళ్ళు ఏం చెప్పలేదు. సో మన వాళ్ళు ఇట్లా రియాక్ట్ అయ్యారు. ఇంకా సేవింగ్స్ మన వాళ్ళు అయితే ఎలిమినేట్ అయ్యారు. సాటర్డే రోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారో కామెంట్ చేయండి గైస్. అండ్ మనం ఇప్పుడు సండే టాపిక్లోకి వస్తే, నేను చెప్పను సాటర్డే రోజు నేనే చెప్పాను కదా, ఇప్పుడు మండే రోజు నేనే చెప్తాను కదా. సండే జరిగింది అసలు మెయిన్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరేం చేస్తారు సండే రోజుది చెప్పకుండా నాకు? నేను చెప్పను మీకు సండే రోజుది, మీరు నాకు కామెంట్ చేయండి సండే రోజు ఏమేమి అయితే జరిగిందో అని చెప్పేసి. ఇక మన మండేలోకి వస్తే, మండేనే చెప్తాను, మండేనే కదా మనకు కావాల్సింది. మండే రోజు ఎలిమినేషన్స్లో వాళ్ళు గొడవ పడాలి, మనం దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి, ఇది కదా కావాల్సింది. ఇక వచ్చేసినాయి నామినేషన్స్ వచ్చే ముందు నైట్ చూపించారు డే 70 అని చెప్పేసి. నామినేషన్స్ ముందు రోజు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నా, లైక్ నామినేషన్స్ గురించేమో అని. నేను మాట్లాడుతుంది ఓన్లీ మెయిన్ ఎపిసోడ్ గురించే, వేరే ఏ ఎపిసోడ్ అంటే లైవ్ ఇవి కాదు.
ఓన్లీ మెయిన్ ఎపిసోడ్ గురించే. అండ్ మెయిన్ ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే నైట్ వాళ్ళు పడుకోవడానికి రెడీగా ఉన్నారు, అందరు మ్యాక్సిమం పడుకున్నారు. మన కళ్యాణ్ రాగానే డెమోన్ వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అంత క్లారిటీగా అయితే ఏం చూపించలేదు. తను రాగానే వెళ్ళిపోయేసరికి పొద్దున్నే పిల్లగాను ఇరగ అని స్టెప్పులు వేసేసిన తర్వాత డెమోన్ రీతో ఆర్గ్యుమెంట్, గొడవ పొద్దున్నే. ఎందుకదంతా మంచి ఫ్రెష్ మైండ్తో ఉండేదానికి పొద్దున్నే గొడవలు పెట్టుకుంటున్నారు. నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు. ఇక ఇప్పుడు నామినేషన్స్కి వస్తే, నామినేషన్స్ అనేవి నువ్వు ఇంటి నుంచి బయటికి పంపించాలనుకుంటున్నావు. నువ్వు మార్చడానికి చెప్పొచ్చు. నువ్వు ఇంటి నుంచి బయటికి పంపించాలనుకుంటున్నప్పుడు సిల్లీ రీజన్స్ చెప్పి తన ఇంటి నుంచి బయటికి పంపిస్తే అది కరెక్టా? నాకు అర్థం కావట్లేదు. మన డెమోన్ చేసింది, దివ్య చేసింది, ఏదైతే ఉందో బన్నీ చేసింది, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అసలు ఎందుకు నామినేట్ చేస్తున్నారో, పంపించాలనుకుంటున్నారంటే నాకు నువ్వు స్ట్రాంగ్, నువ్వు ఉంటే నేను గెలవలేనేమో అనిపిస్తుంది అని చెప్పేసి పంపించాలి. లేదా నువ్వు ఉంటే నేను ఆడలేను, నాకంటే నువ్వు స్ట్రాంగ్, నీతో నేను పోటీ పడలేను, నీతో నేను పోటీ పడాలంటే నాకంటే నువ్వు వీక్గా ఉండాలి, నాకంటే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఈ టాపిక్ చెప్పి నామినేషన్ చేస్తే ఓకే. సో నువ్వు మొన్న వీక్లో బాగాలేవు, ఇన్ని గేమ్స్ బాగా ఆడలేదు, ఇప్పటి నుంచి ఆడతావని అని అంటే ఏంటి? ఏమో బన్నీ గారికి ఏదైతే చేసినానో అది రివెంజో మరి ఇంకా పర్సనల్ తనకు, లేకపోతే వీళ్ళకి నాకు తెలిసి ఈ రోజు జరిగిన నామినేషన్స్ ఫైర్ అదంతా పక్కన పెడితే వీళ్ళకి నామినేట్ చేయడానికి ఏ రీజన్స్ దొరక్క ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టు అనిపించింది ఈరోజు నామినేషన్స్ అయితే. సో నాకైతే అట్లా అనిపించింది. మనకి ఇదేంటంటే బిగ్ బాస్ గారు మనకి ఇచ్చిన రూల్ ఏంటంటే తనుజ చెప్తుంది ఎవరిని ఎంతమంది అదేంటి మనం నామినేట్ చేయాలి అని చెప్పేసి. సో తను ఎవరెవరు కావాలో వాళ్ళకి 1, 2 అని చెప్పేసి ఇచ్చేసింది. మన డెమోన్ అయితే కళ్యాణ్ని రీతుని చేసినాడు. ఇది హైలైట్. డెమోన్ రీతుని చేసింది. ఎందుకు అరుస్తున్నా, గట్టిగా మాట్లాడుతున్నా, ఇది ఏదైతే ఉందో వాళ్ళిద్దరు పర్సనల్గా కొట్టుకున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు డ్రామా చూసినాక మళ్ళీ తీసుకొచ్చి నామినేషన్లో పెడితే అది కరెక్ట్ కాదు. పాపం అనిపించింది రీతు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ స్పేస్లో వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకోకుండా నామినేషన్లో అందరి ముందుకు తీసుకొచ్చి ఏడ్చి తూడ్చి చేస్తే అది డ్రామా లెక్కనే అనిపించింది నాకు. కరెక్ట్గా డ్రామా అది నాకు అనిపించింది అయితే అది డ్రామా. సో మీకు ఎవరికైతే ఇది ఓవర్ అనిపించిందో లేదో వాళ్ళే కరెక్ట్ ఏమో, వాళ్ళ ఎమోషన్స్ చెప్పుకుంటే మీకేమైందంటే ఓకే, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. సో నాకైతే అది అనిపించింది అని చెప్పేసి నేనంట. ఇంకే ఎవరి నామినేషన్స్ అంత కరెక్ట్గా అయితే ఏమనిపించలేదు. బర్నీని అదేంటి వేరే వాళ్ళు చేశారని చెప్పి ఇమ్మో చేశాడని చెప్పేసి ఇమ్మో బర్నీని చేసి బర్నీ ఇమ్మోని చేసి ఇదే జరుగుతుంది. వీళ్ళు వాళ్ళని చేశారని వాళ్ళు వీళ్ళని చేయడం ఇదే జరుగుతుంది. ఎవరి దగ్గర కరెక్ట్ పాయింట్ అంటూ లేదు. ఇమ్మో బర్నీ గారిని ఏదో హెల్త్ అని ఒక్క మాట పట్టుకుంటే ఆ మాటను పట్టుకొని మళ్ళీ బర్నీ గారు కూడా ఇమ్ముని నామినేట్ చేయడం అయితే జరిగింది. సో నామినేషన్స్లోకి ఇమ్ము అయితే ఫస్ట్ టైం వచ్చాడు 10 వీక్స్ తర్వాత. చూద్దాం ఇమ్ము ఉంటాడో వెళ్ళిపోతాడో బై చెప్పేసి అని. మీలో ఎంతమంది అయితే ఇమ్ముకి ఓటింగ్ వేస్తున్నారో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఓటింగ్ పోల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మెజారిటీ ఎవరికి ఉందో ఎవరికి లేదో నేనైతే ఇంకా చూడలేదు. దాని అప్డేట్ నేను మీకు రేపటి వీడియోలో ఇస్తాను. సో ఈరోజు నామినేషన్స్ అయితే నాకు అంతగానే ఏం అనిపించలే. ఎప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూడాలనుకునే నాకు బోరింగ్గానే అనిపించింది. ఎందుకంటే కరెక్ట్ పాయింట్స్ ఎవరేం పెట్టట్లే. మేబీ తనుజ ఈసారి నామినేషన్స్లో లేదు కూడా, క్యాప్టెన్ అయింది కాబట్టి. అండ్ ఈ వీక్ ఫ్యామిలీ వీక్. నిన్న ప్రోమోలో చూస్తే అయితే మన తనుజ వాళ్ళ పాప అంటే వాళ్ళ అక్క పాప వాళ్ళ చెల్లి అనుజ వచ్చారు. చూద్దాం ఈ వీక్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, మంచి మెమరీస్ ఉంటాయి. హౌస్ మేట్స్కి కూడా ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళు ఇంకా మేబీ ఇంకా నెక్స్ట్ వీక్లో మంచిగా స్ట్రాంగ్గా అవుతారని అయితే ఈ వీక్లో పెడతారు. అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయింది కాబట్టి వచ్చే వీక్ అయితే నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అయితే పాపం నిఖిల్ గౌరవ్ అయితే బై చెప్పేసి వెళ్ళిపోయినారు. సో ఇదైతే జరిగింది గైస్. మీకు ఎంతమందికి నిన్న మండే రోజు ఎపిసోడ్ నచ్చింది అండ్ లైవ్లో ఏం జరుగుతుందో అయితే నాకైతే కింద కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, చలో అయితే సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతకుముందు ఏం చేయాలో తెలుసు కదా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.